ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాడు అన్వేష్. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను బయటపెట్టాడు ఫేమస్ యూట్యూబర్. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతని పేరే వినిపిస్తుంది. ఇటీవల హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే అతనిపై పంజగుట్ట పిఎస్లో పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతని కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోషల్ మీడియా సంస్థకు ఇన్స్టాగ్రామ్కు లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ అయింది. అతని ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కి సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. ఇప్పుడు ఏకంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై బ్యాన్ విధించారు. దీనిపై అన్వేష్ స్పందించాడు. బత్తాయిలు అంటూ తనదైన శైలిలో ఓ వీడియో వదిలాడు అన్వేష్. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి, నా 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, నా 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానల్స్, నా బాడీ ఫేస్బుక్, వీటన్నిటిని నడిపించేది నా తెలివైన బుర్ర. ఎంతోమంది కుక్కలను నిద్ర లేకుండా చేస్తున్న నా బుర్ర ఇప్పుడు బత్తాయిలందరూ కలిసి ఓ చెయ్యి విరిచేశారు. అయితే ఏమైంది, ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయంటూ ఓ వీడియో వదిలాడు. ఏది ఏమైనా నన్నెవరు ఆపలేరు అంటూ అర్థం వచ్చేలా ఆ ఓ వీడియో షేర్ చేశాడు అన్వేష్. ఇప్పుడు ఈ వీడియో మరోసారి హాట్ టాపిక్గా మారింది.